కొన్నిసార్లు మనకి ఏదైనా పని జరగాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ మనం ఎంత ప్రయత్నించినా సరే మనం అనుకునే పని అయితే జరగదనమాట. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ పని అవ్వదేమో అని చెప్పి అసలు ప్రయత్నం కూడా చెయ్యము. కానీ అనుకోకుండా ఆ పని అయితే మనకి పూర్తవుతుంది. అలానే నాకు కూడా సడన్గా అనుకోకుండా అసలు ఊహించకుండా నా ప్రయాణం అయితే మొదలైంది. దాదాపు ఈ ప్రయాణం కోసం గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఎప్పుడొస్తుందో నాకు ఈ అవకాశం, ఎప్పుడు వెళ్తానో అని అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాలకి దేవుడు అనుమతినిచ్చాడు. అయితే నేను ఎక్కడికి వెళ్తున్నాను, అనుకోకుండా ఎలా ఇలా అన్నీ కూడా సడన్గా జరిగిపోయి, అలానే నేను ప్రయాణం కోసం ఎలా అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను, ఇలా అన్నీ కూడా ఈరోజు నేను మీతోని ఈ వీడియోలోనైతే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బ్యాగ్ ప్యాకింగ్తో స్టార్ట్ చేశానండి. సడన్గా ఒక్కరోజు ముందు మాత్రమే, నా ప్రయాణానికి ఒక్కరోజు ముందు మాత్రమే సాయంత్రం 6 గంటల నుండి నా ప్రయాణానికి సంబంధించిన ప్యాకింగ్ అంతా కూడా స్టార్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగే మాకు 8 o'clockకి ట్రైను. ముందు రోజు సాయంత్రం నేను ప్యాక్ చేసుకున్నాను. సాధారణంగా ఏ ఊర్లో వెళ్ళినా సరే 2-3 రోజుల ముందు నుంచే ప్యాక్ చేసుకునేదాన్ని. కానీ ఇక్కడ మాత్రం అనుకోకుండా ఒకే రోజులో అన్నీ జరగడంతో అప్పటికప్పుడే ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఇక్కడ మీకు ఈ ముడుపు చూస్తే అర్థమై ఉంటుంది నా ప్రయాణం ఎక్కడికి అని. అవునండి, మీలో కొంతమంది గెస్ చేసింది అయితే కరెక్టే. ఇన్ని సంవత్సరాలకి సాయిబాబా దగ్గర నుంచి నాకు అండ్ మా పిల్లలకి, మా ఫ్యామిలీకి అనుమతి దొరికింది. అది నేను మాటల్లో అసలు నేను చెప్పలేకపోతున్నాను. 2014లో వెళ్ళాను షిరిడి, మళ్ళీ 2024లో వెళ్తున్నాను. దాదాపు 10 సంవత్సరాలకి నాకు మళ్ళీ బాబా పిలుపునైతే ఇచ్చారు. ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోతున్నాను. ఇంకా బాబా నుండి ఎప్పుడో నాకు పిలుపు వస్తుంది, ఇంత తొందరగా రాదు అని వదిలేశాను. అలా వదిలేసిన క్షణం నాకు బాబా దగ్గర నుండి పిలుపు అయితే వచ్చింది. చాలా ఆనందంగా ఉందండి. అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తుండగా మీతో అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను నాకు సంబంధించిన పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నాకు, పిల్లలకి అండ్ అలాగే మా హస్బెండ్కి. అలానే మా బట్టలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను నాకు సంబంధించినవి కొన్ని నా హెయిర్ యాక్సెసరీస్ కానీ అండ్ అలాగే కొన్ని క్లిప్స్ అండ్ స్టిక్కర్స్, కుంకుమ అన్నీ కూడా పెట్టుకున్నాను. అలానే సోపు, హ్యాండ్ వాష్, అలానే ఫేస్ వాష్, కొంచెం షాంపూ అండ్ అలాగే కొంచెం హెయిర్ ఆయిల్, ఇలా కొంచెం వెట్ వైప్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా మమాయత్ ప్రోడక్ట్సే మీరు చూస్తున్నారు కదా. నాకు మమాయత్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ నా స్కిన్కి కరెక్ట్గా సెట్ అయిన ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే కూడా అది మమాయత్ ప్రోడక్టే అనమాట. ఈ మధ్యకాలంలోని నాకు హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయిందండి. అది ఎంత డ్యామేజ్ అంటే చాలా రఫ్ అయిపోయింది అండ్ చాలా స్ప్లిట్ ఎండ్స్ వచ్చాయి. సో దానికి గాను నేను మమాయత్ బ్రాండ్ నుండి హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ ఇంకా హెయిర్ ఆయిల్ని అయితే తెప్పించుకున్నాను. జనరల్గా మన హెయిర్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మన అమ్మమ్మలు కానీ, మన నాన్నమ్మలు కానీ, మన మదర్స్ కానీ ఏమనేవాళ్ళు, హెయిర్కి మందార పూలు పేస్ట్ పెడితే మంచిది, లేదా హెయిర్ ఆయిల్లోని మందార పూలు మరిగించుకోవాలి, లేదా కరివేపాకులు వేసి మరిగించుకొని హెయిర్కి చక్కగా పట్టించుకుంటే హెయిర్ మంచిగా షైనీగా ఉంటుంది, అలాగే మనకి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి, మంచిగా నరిష్గా ఉంటుంది, అలానే రీగ్రోత్ అవుతుంది అని చెప్పేవాళ్ళు. అలా మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ మందార పువ్వు ఇంకా కరివేపాకుని తీసుకొని మమాయత్ బ్రాండ్ వాళ్ళు అయితే షాంపూ ఇంకా హెయిర్ ఆయిల్ని అయితే లాంచ్ చేశారండి. మందార పువ్వు హెయిర్ని బాగా నరిష్ చేస్తుంది, అలాగే హెయిర్ యొక్క రూట్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. అలానే కర్రీ లీవ్స్ మన డ్యామేజ్డ్ హెయిర్ని మంచిగా రిపేర్ చేసి మంచిగా మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి, నరిష్ అవ్వడానికి, అలానే హెయిర్ అనేది సిల్కీగా అవ్వడానికి, స్ట్రాంగ్గా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన షాంపూ ఇంకా హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే మన హెయిర్ ఏదైతే బాగా డ్యామేజ్ అవుతుందో అదంతా కూడా చక్కగా రిపేర్ అయ్యి మళ్ళీ హెల్తీగా, బౌన్సీగా తయారవుతుందన్నమాట. చక్కగా మనకి హెయిర్ ఆయిల్కి ఈ కోంబ్ అప్లికేటర్ కూడా వచ్చిందండి. చక్కగా మనం ఈ కోంబ్ అప్లికేటర్తోని మన హెయిర్ రూట్స్కి కనుక రెగ్యులర్గా మనం మసాజ్ చేసి ఈ మమాయత్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూను కనుక యూస్ చేసినట్లయితే కనుక మన హెయిర్ మళ్ళీ ఊడిపోవడం కానీ లేదా హెయిర్ డల్గా కనిపించడం కానీ లేకుండా హెయిర్ సిల్కీగా, స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే హెయిర్ చాలా నరిష్గా కూడా ఉంటుందన్నమాట. రాను రాను ఆ డ్యామేజ్డ్ హెయిర్ అంతా పోయి మంచిగా సిల్కీ హెయిర్ అనేది మనకి తయారవుతుంది.
అలానే మమాయత్ ప్రోడక్ట్ మేడ్ సేఫ్ అండి, డెర్మటాలజికలీ టెస్టెడ్. ఏ హెయిర్ టైప్ వాళ్ళైనా సరే వీటిని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ రావు. అండ్ మమాయత్ ప్రోడక్ట్స్ ఎవరికైనా కావాలనుకుంటే మమాయత్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్ యూజర్స్ అందరికీ డిస్కౌంట్స్ అనేవి ఎర్లీగా యాక్సెస్ అవుతాయి. అలానే మన కూపన్ కోడ్ RK2024 యూజ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా పొందొచ్చు వెబ్సైట్ ఇంకా యాప్స్లో. అలానే మమాయత్ ప్రోడక్ట్స్ ఈకామ్ వెబ్సైట్స్ అయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇంకా పర్పుల్లో కూడా దొరుకుతాయి. అలానే ఇప్పుడు నియరెస్ట్ లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. మమాయత్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్ అండి. అలానే ప్లాస్టిక్ పాజిటివ్ ఫ్రీ బ్రాండ్. వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ని యూజ్ చేస్తారో అంతకంటే ఎక్కువే ప్లాస్టిక్ని రీసైకిల్ కూడా చేస్తారు. అలానే మమాయత్ బ్రాండ్ అనేది ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనేది ఒకటి తీసుకుంది. 2025 అంతా 1 మిలియన్ ట్రీస్ నాటాలనేది ఒక ఇనిషియేటివ్గా అయితే తీసుకున్నారు. అయితే మనలో ఎవరైతే మమాయత్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకుంటారో యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా మనం పర్చేస్ చేసే ప్రతి పర్చేస్ మీద కూడా ఒక ప్లాంట్ అనేది ప్లాంటింగ్ చేస్తారు. అయితే అలా కూడా మనము ఎంతో కొంత పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళమే అవుతాము. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే యాప్ డౌన్లోడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీటితో పాటు మమాయత్వి మరికొన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయడం మర్చిపోద్దు. నాకైతే మాత్రం పర్ఫెక్ట్గా ఈ మమాయత్ ప్రోడక్ట్సే బాగా సూట్ అవుతున్నాయి నా స్కిన్కి. ఏ స్కిన్ వాళ్ళకైనా సూట్ అవుతాయి కానీ స్పెషల్లీ నాకు ఏది పడుతుంది సెట్ అవ్వలేదు. బట్ ఈ ప్రోడక్ట్స్ మాత్రం నాకు కరెక్ట్గా సెట్ అవుతున్నాయి అనమాట. సో అందుకే నాలా ఎవరికైనా కొంచెం అలా కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా యూజ్ చేసుకుంటారని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. సో అలా ఇక్కడ వచ్చేసి నేను మమాయత్ సోప్ ఒకటి పెట్టుకున్నాను, అలానే ఫేస్ వాష్ పెట్టుకున్నాను, అండ్ బాడీ లోషన్ పెట్టుకున్నాను, షాంపూ కొంచెం పెట్టుకున్నాను, హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను. అలా నా పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను. అండ్ బ్యాగ్ సర్దడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా అంటే ఏ ఊరు వెళ్ళినా, అది ట్రిప్కి వెళ్ళినా, సరదాగా తిరగడానికి వెళ్ళినా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే నేను ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? మా బ్యాగ్లో పసుపు కుంకుమ పెట్టుకుంటాను. నాకు ఇంతకుముందు తెలియదు, ఒక 10 సంవత్సరాల క్రితం అయితే నాకు తెలియదండి ఇలాగ ఫస్ట్ బ్యాగ్లో పసుపు కుంకుమ పెట్టుకొని మనం బ్యాగ్ సర్దడం స్టార్ట్ చేయాలనేది. 2014లో మేము కాశీ వెళ్ళాము. అప్పుడు ఫస్ట్ టైము నేను బ్యాగ్ సర్దుకుంటుండగా మా అమ్మకి ఎందుకో అలా ఫోన్లో మాట్లాడుతుంటే అప్పుడు అమ్మ చెప్పారు, ఎప్పుడు కూడా బ్యాగ్ సర్దుతున్నావంటే ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టావా అని అన్నారు. పెట్టలేదమ్మా, లాస్ట్లో పెట్టుకుంటాను అని అంటే, లేదు అలా ఎప్పుడు పెట్టకూడదు, ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టే మనం ఏ సామాన్లైనా పెట్టుకోవాలి బ్యాగ్లోని, అది శుభం, మనకు అన్ని విధాలకు కూడా మంచి జరుగుతుంది అని అన్నారు. అప్పటి నుంచి ఫస్ట్ ఎప్పుడు కూడా నేను బ్యాగ్లోని పసుపు కుంకుమతోనే బ్యాగ్ సర్దడం అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో అలా ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టాను. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గర ఉన్న సాయిబాబా యొక్క ముడుపు, నేను సాయిబాబా దివ్య పూజ చేసినప్పుడు ఆ ముడుపుని అలానే దాచాను. దగ్గర 7 సంవత్సరాలు అవుతుందండి. ఆ ముడుపును కూడా అతి జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టుకొని బ్యాగ్లో పెట్టేశాను. ఆ తర్వాత మా బట్టలన్నీ కూడా విడివిడిగా కాకుండా ఇండివిజువల్గా ఎవరు వాళ్ళవి కవర్స్లో పెట్టాను అనమాట. నాదొక కవర్లో, మా పిల్లలవి ఒక కవర్లో, అంటే ఇద్దరివి వేరు వేరు కవర్స్లో పెట్టేశాను. అలానే మా పర్సనల్ థింగ్స్ వేరే కవర్లో పెట్టాను. అండ్ మా ఇన్నర్స్కి సంబంధించినవన్నీ కూడా వేరే కవర్లో పెట్టాను. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ, టికెట్ ఏమైనా కానీ అవన్నీ కూడా వేరే కవర్లో పెట్టి అన్నీ కూడా సర్దాను. టికెట్స్ ఎంత మనకి పీడిఎఫ్స్లో ఉన్నా కూడా నేను ఎప్పుడూ కూడా ఫిజికల్గా కూడా క్యారీ చేస్తానండి. నాకు అదొక అలవాటు. ఫిజికల్గా క్యారీ చేస్తే నాకు కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఆ టైంకి ఏదైనా జరగవచ్చు, మన ఫోన్ సరిగా వర్క్ అవ్వకపోవచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అందుకే ఎప్పుడు కూడా నేను ఫిజికల్గా కూడా ఎప్పుడు టికెట్స్ అన్నీ కూడా క్యారీ చేస్తాను. ఫోన్లో ఉంది కదా చూపించేయచ్చులే అని మాత్రం ఎప్పుడు అనుకోను. సో అలాగా నా డాక్యుమెంట్స్ అండ్ అలాగే అక్కడ రూమ్స్ చేసుకోవడానికి అవన్నీ మొత్తం రూమ్స్ అన్నీ కూడా బుక్ చేస్తాం కాబట్టి మొత్తం వాటికి సంబంధించిన ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసి సర్దేశాను అనమాట. అలానే మా వారిది సపరేట్ బ్యాగ్ పెట్టాము. ఆయనకంతా కూడా టవల్స్ కానీ, ఆయన సంబంధించిన రెగ్యులర్ బట్టలు, గుడికి వెళ్ళాల్సిన బట్టలు అవన్నీ కూడా వేరువేరుగా పెట్టి ఇలా సింపుల్గా మొత్తం తగ్గొచ్చాను అనమాట. చాలా ఫాస్ట్గా ప్యాకింగ్ అయిపోయింది. పిల్లలు హెల్ప్ చేయడం వల్ల చాలా స్పీడ్గా చేసుకోగలిగాను అనమాట. సో అలాగా మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా
ఇక్కడైతే ఫస్ట్ పూల్ మక్కానా అయితే చేస్తున్నానండి. ఎక్కువ స్నాక్స్ అయితే పట్టుకెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే పిల్లలు ఇంతకు ముందులా ఎక్కువ తినట్లేదు. దట్టు ఇప్పుడు సమ్మర్ కాబట్టి అస్సలు ఇలాంటి స్నాక్స్ లాంటివి ఏవి ఎక్కువ తినరు కాబట్టి సో మంచి స్నాక్ పట్టుకెళ్ళాలని చెప్పేసి ఇక్కడ నేను పూల్ మక్కానా అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ కొంచెం రోస్ట్ చేసేసి అందులోని గీ ఇంకా కొంచెం ఉప్పు కారం కలిపేసి ప్యాకింగ్ చేసుకున్నాం అనుకోండి, అసలు ఎంత మంచి ఫుడ్డో. ఇంట్లో చేసుకున్నంత ఫుడ్, మంచి ఫుడ్ మనకి వేరే ఎక్కడ కూడా దొరకదు. అందులోని మనకి షిరిడి వెళ్తున్నాము అంటే అది మహారాష్ట్ర కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది ఏంటో కూడా తెలియదు, ఎందుకంటే మేము వెళ్ళి ఆల్మోస్ట్ 10 years అవుతుంది కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో కూడా మాకు ఏమీ తెలియలేదు. సో అందుకే అంత సడన్గా జరిగిపోవడం వల్ల ఇంకెక్కడ పూల్ మక్కాని అంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో పూల్ మక్కాన్ అంటే ఏం కాదండి, లోటస్ సీడ్స్ అనమాట. లోటస్ సీడ్స్ మనకి ఈజీగా ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. చిన్నపిల్లలు అంటే అప్పుడు తింటారు కదా, ఒక 9 monthsకి అలాగా, ఆ పిల్లల దగ్గర నుండి ఎవరైనా సరే తినొచ్చు. ఒక హెల్దీయెస్ట్ స్నాక్ అనమాట. సో ఈజీ డైజెస్ట్ అవుతుంది అండ్ మనకి ఎక్కువగా దాహం వేయడం అలాంటివి ఏమీ జరగదు, చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా దానికి మించిన బెస్ట్ స్నాక్ ఇంకొకటి ఉండదని చెప్పి అదొక్కటే ప్రిపేర్ చేశాను. దట్టు టైం కూడా లేదు, సో అందుకని అదొక్కటే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ నేను డ్రై రోస్ట్ చేసేసాను పూల్ మక్కాన్ అంతా కూడాను. డ్రై రోస్ట్ చేసేసి ఇక్కడ ఒక గిన్నెలోని కొంచెం మరగబెట్టిన నెయ్యి, అంటే వేడిగా కాచిన నెయ్యి, అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసి మంచిగా ఇలా ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని పూల్ మక్కాన్ ఏదైతే డ్రై రోస్ట్ చేశానో వాటిని కలిపేసాను అనమాట. పూల్ మక్కానా ఇంచుమించు మనకి కొంచెం పాప్కార్న్లా అనిపిస్తుంది. సో హ్యాపీగా టైంపాస్ అయిపోద్ది, హెల్త్ కూడా అనమాట. సో షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే తినొచ్చండి, చాలా మంచిది. సో అందుకనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇవంతా కూడా చల్లారిన తర్వాత ఇంకా ప్యాకింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం బ్యాగ్స్లో అయితే సర్దేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది అయినప్పటికీ ఆల్మోస్ట్ 9 అవుతుంది, అరౌండ్ 8 ఇలా అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఇంకా దగ్గరలో ఉండే గుళ్ళకి అంతా కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాము. ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామదేవత గుడికి, అలానే మన దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాం కదా, సో వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాము. అలానే దగ్గరలో మా వదిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పేసి కాళ్ళకంతా కూడా దండం పెట్టుకొని వచ్చేసాము. అంతా సడన్గా జరగడం వల్ల ఎవరికి ఏమీ చెప్పడం అవ్వలేదండి. అసలు ఎవరికి మేము వెళ్తున్నాం అన్న విషయం కూడా తెలీదు, అంత సడన్గా అయిపోయిందనమాట. సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ 10 అయితే అయిపోతుంది, నైట్ 10 ఇంకా 11 అవుతుంది. అయితే నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ టొమాటో పచ్చడి చేసుకుంటే బెటర్ అని చెప్పేసి టిఫిన్స్లోకి ఈ టొమాటో పచ్చడిని కూడా రెడీ చేశాను. సింపుల్గా రెడీ చేశానండి, ఆనియన్ కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా రెడీ చేశాను. ఇది చపాతీతో బాగుంటుంది. చపాతీ మార్నింగ్ చేసేసి ఆఫ్టర్నూన్కి లంచ్కి రైస్ ఏదైనా పెట్టుకొని కొంచెం కర్డ్ రైస్ ఏమైనా తినేద్దాము, ఇంకా నైట్కి ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాంలే అన్నట్టుగా ఇంకా ఈ విధంగా అయితే ఈ టొమాటో పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నైట్కే ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మరొకసారి వేడి చేసేసుకొని ప్యాక్ చేసుకుంటే ఎలాగో మనం 3 టైర్లో వెళ్తున్నాం కాబట్టి పెద్దగా పాడవదని నమ్మకంతో ఇలా అయితే మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ చల్లారిపోయిన స్నాక్స్ అన్నిటిని కూడా ఇలా ప్యాక్ చేస్తాను. అండ్ ఒక బిస్కెట్స్ తెచ్చారు బయట నుండి, అవి కూడా కొన్ని ప్యాక్ చేస్తాను. ఎందుకంటే షిరిడీలో మనకి మంచిగా పాలు అండ్ అలాగే కాఫీ టీలు దొరుకుతాయి కదా, అక్కడ బిస్కెట్స్ అయినా సరే మనము చక్కగా టీ తాగుతూ తినేసామనుకోండి, ఆ టైంకి టిఫిన్ ఏమైనా మనకి అందుబాటులో లేకపోయినా పిల్లలకు ఆకలి ఉండదని చెప్పేసి ఇలా బిస్కెట్స్ కూడా కొన్ని అయితే ప్యాకింగ్ చేస్తాను. మరి ఆ డబ్బా అంతా పట్టుకెళ్తే ఏం చేసుకుంటాం మనం అని చెప్పి కొన్ని ఈ ఉస్మానియా బిస్కెట్స్ అంటారు కదా, వాటిని అయితే పెట్టుకోనమాట. టీకి కాఫీకి పాలకి బెస్ట్ కాంబినేషన్ అనేసి, అంటే మాకు బెస్ట్ కాంబినేషన్ అని అది పెట్టుకున్నాము. అండ్ ఆ వర్క్ అంతా అయ్యేసరికి మొత్తం సర్దేసరికి ఆల్మోస్ట్ midnight 1 అయిపోయింది. ఆ తర్వాత నాకు కొన్ని వీడియోస్ ఎడిటింగ్ వర్క్ ఉంటే, అంటే బ్రాండ్స్కి ఇవ్వాల్సినవి అలాంటివన్నీ వీడియో ఎడిటింగ్ వర్క్స్ ఉంటే ఆ ఎడిటింగ్స్ అన్నీ కూడా చేసుకొని ఇంకా అక్కడితోని బ్లాగ్ని అయితే స్టాప్ చేస్తాను. నెక్స్ట్ డే ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట, ఆల్మోస్ట్ 5 o'clock అంతా మొత్తం నా పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని నీట్గా మొత్తం అన్నీ సర్దేశాను. వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా మొత్తం పెట్టేశాను అనమాట. అంటే ఇంకా వాటర్ బాటిల్స్ ఒక 5 days అది ఇంట్లో ఉన్నాం కాబట్టి వాటర్ ఫిల్ చేసి పెట్టినా సరే ఒక స్మెల్లా వస్తుంది, ఇంకెందుకు చక్కగా ఆరుతాయి కదా అని చెప్పేసి మొత్తం ఉప్పు వేసి కడిగేసి కొంచెం వేడి నీటిలో కూడా కడిగేసి బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. అలాగే కిచెన్ కూడా ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చినప్పుడు ఇల్లు నీట్గా ఉన్న, కిచెన్ నీట్గా ఉన్న, ప్రశాంతంగా కొంచెం
గింజన్నం తిన్నా సరే హాయిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ కిచెన్ అంతటిని కూడా నీట్గా సర్దేసుకున్నాను మొత్తం. ఇంకా వీటి తర్వాత మొత్తం అన్నీ కూడా షిరిడి వ్లాగ్స్ అనేవి రాబోతాయండి. మ్యాక్సిమం మేము 1 డేలోనే టికెట్స్ అన్నీ కూడా చేసుకొని ఎలా షిరిడి వెళ్ళాము, అక్కడ రూమ్స్ అన్నీ కూడా ఎలా బుక్ చేసుకున్నాము, దర్శనాలు ఎలా బుక్ చేసుకున్నాము, అలాగే హారతి ఎలా బుక్ చేసుకున్నాము, ఇలాంటి అన్ని విషయాల్ని కూడా ప్రతిదీ డీటెయిల్డ్గా షేర్ చేస్తాను. అలానే అనుకోకుండా ఒక్క రోజులోనే మాకు టికెట్స్ అన్నీ కూడా అంత ఫాస్ట్గా ఎలా బుక్ అయ్యి ఇలాంటి అన్ని విషయాల్ని కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇక్కడికైతే ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా క్యాబ్ పెట్టుకొని మేము రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో అక్కడి నుంచి మీకు మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజుకైతే వ్లాగ్ని ఇక్కడితోని ఎండ్ చేస్తున్నాను. అంటే చాలా లేట్ అయిపోయింది, అందుకే ఈ రోజుతోని ఇక్కడికైతే వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో మళ్ళీ షిరిడి వ్లాగ్స్తోని మీ ముందుకు వస్తాను. నాకైతే 1 డే బిఫోరే టికెట్స్ అవ్వడం వల్ల చాలా హెక్టిక్ అయిపోయిందండి. వర్క్ అనమాట. చాలా అలసిపోయాను. సో అందుకే వ్లాగ్ని అయితే అక్కడితో ఎండ్ చేసేసాను. సో ఖచ్చితంగా ఇంకా మీకు మిగిలిన వ్లాగ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతున్నాయి. సో ప్లీజ్ మీరు ఎక్కడ కూడా వీడియోస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటాయి ఇంకా వీడియోస్ అన్నీ కూడా. సో మంచిగా మీ అందరికీ కూడా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తుంటాను. నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకొని అయినా సరే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాను. అండ్ దేవుడి దయ వల్ల మా షిరిడి ప్రయాణం అంతా కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి. చాలా ఇయర్స్తో వెళ్తున్నాను. సో అందుకే మనస్ఫూర్తిగా మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉండాలని, మా ఫ్యామిలీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరొక వ్లాగ్తో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.